కూడా నాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. నేను ఎప్పుడూ మర్చిపోలేను, నేను ఎప్పుడూ తప్పు చేయను, ఎందుకంటే ఆయన మీద నాకు నమ్మకం ఉంది. అలాంటిది ఆ దేవుణ్ణి అప్రతిష్ట పాలు చేయాలని కల్తీ నెయ్యి కల్తీ అంతా పెట్టి దేవుణ్ణి అప్రతిష్ట పాలు చేస్తే శక్తి తగ్గుతుందని ఆలోచించే వ్యక్తులను వెళ్ళి ఏమనాలి నేను అడుగుతున్నా. మీరు ఒక మతం కావచ్చు, తప్పలేదు, నేను కూడా మత సామరస్యాన్ని కాపాడుతాను. కానీ హిందూ దేవాలయాలపైన దాడి చేయడం ఎలాంటి సబబో మీరే గుర్తుపెట్టుకోవాలి. అధికారం లేకపోతే ఇలాంటి వాళ్ళని ఎక్కడ రానియకుండా చేయొచ్చు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాక్షాత్తు హిందూ దేవాలయాలపైన దాడులు చేయడం మంచిది కాదు, అపవిత్రం చేయడం అంతకంటే మంచిది కాదు. నేను అన్ని దిక్కళ్ళ వీళ్ళ పట్టుకోవడానికి ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు పెట్టాను. ఎవడైనా తోక తిప్పితే ఇమ్మీడియట్ గా సీసీటీవీ కెమెరా ద్వారా నేరుగా పట్టుకొని మీకప్ప చెప్తా, ఎవరిని వదిలిపెట్టని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. మొన్ననే దస్తగిరిని ఒక వ్యక్తి కడపలో వాళ్ళ సొంత పార్టీ కార్యకర్త వ్యవహారం ఏంటంటే అక్రమ సొమ్ము పంపకాలు, అన్ని దందాలు చేశారు, డబ్బులు సంపాదించారు. అక్కడ వీళ్ళ మేనమామ ఉన్నాడు, ఆయన ఫాలోయర్ ఒక ఆయన ఉన్నాడు, డిప్యూటీ మేయర్ కడపలో. అందరూ కలిసి ఆ డబ్బులు ఇవ్వలేదని అతను చంపేశారు. చంపేసి దండ వీరేశారు. దండేసి తెలుగుదేశం చంపేసిందని మా మీద పెట్టేశారు. ఇమ్మీడియట్గా ఎన్క్వైరీ చేపిస్తే అడ్డంగా దొరికాడు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్న కూడా ఒకటి చూశారు, నంద్యాల రాజశేఖర్ రెడ్డి విగ్రహం పైన దాడి చేసింది వీళ్ళ కార్యకర్త. దాన్ని సపోర్ట్ చేసిన నాయకుడు వీళ్ళ నాయకుడు. కడాన దాన్ని కూడా తెలుగుదేశం పార్టీని చెప్పబోతే అడ్డంగా పట్టుకున్నాం. 20 నిమిషాల్లో పట్టుకున్నాం. ఇప్పుడు పట్టుకుంటే ఇప్పుడు మీరు చూస్తే పేపర్లో కూడా ఇలా సాక్షి ఉంది కదా, వచ్చిందా ఈరోజు? అది వేరే పేపర్లో వచ్చాయా లేదా? ఎందుకు సాక్షి పేపర్లో రాలేదని అడుగుతున్నా. అంటే మీ నాన్న విగ్రహాన్ని విధ్వంసం చేస్తే నువ్వు నీ పేపర్లో వేయవు. ఎందుకు? నువ్వే చేపించావు కాబట్టి, నీ మనుషులే చేశారు కాబట్టి. ఆ విగ్రహాన్ని విధ్వంసం చేశావని చెప్పి ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నం చేసే వ్యక్తిని ఏమనాలని అడుగుతున్నా. ఈ విషయాలు ఎందుకు మీకు చెప్తున్నానంటే, నేను చెప్పకపోతే మీలో కూడా అన్నీ పట్టించుకోరు. పనులు బాగా జరుగుతున్నాయి, పింఛన్ ఇచ్చాడు, ఎవరి కోసం ఇస్తాడు, ఇంకా ఇవ్వండి. ఒకప్పుడు కూడా మనం చూశాం, దేవతలు లేకుంటే రాజులు యజ్ఞాలు చేసేవాళ్ళు ప్రజాహితం కోసం, రాక్షసులు వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు. వాళ్ళతో యుద్ధం చేయాలి, మళ్ళీ యజ్ఞ ఫలితాలు తెప్పించి మీకు పంచాలి. నా పరిస్థితి కూడా అదే. దుర్మార్గులతో యుద్ధం చేయాలి, ఇంకో పక్క మీకు సమీక్షం ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ విషయాలు మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కాకినాడలో ఒక డ్రైవర్ని చంపి ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తాడా అంటే ఏమనుకుంటారా? గర్వం. డోర్ డెలివరీ చేస్తే ఈ యొక్క గొడ్డలి పార్టీ ఊరేగింపజేస్తారా? అంటే ఏంటి? మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు చేయండి. నిన్న ఒక ఆయన అంటున్నాడు, ఇది గొడ్డలి పార్టీయే కాదు, ఇంకా కత్తులు కట్టారాలు తీసుకొస్తా అంటున్నాడు. ఇక్కడ ఉండేది సిబిఎన్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దృఢమైన ఎన్డీఏ, ఒక పక్క నేను, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఉండే ఎన్డీఏ. ఎవ్వడి ఆటలు తాగనీయం, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక రాజకీయ పార్టీగా
ఇవన్నీ ఉంటే మీరు కరెక్ట్ చేసుకోవాల్సిందే పోయి విచ్చలవిడిగా మీరు మాట్లాడితే మేము ఉపేక్షించాలని అడుగుతున్నా. ప్రజాహితం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చేయకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, కనీసం అలాంటి వాళ్ళని సస్పెండ్ చేశారా అని అడుగుతున్నా. ఎలాంటి సందేశాన్ని మీరు ఇస్తారు? కనీసం కండెమ్ కూడా చేయడం లేదు. ఇది రాజకీయాల్లో విలువలు చాలా ముఖ్యం. ఒక వ్యక్తికి ఒక విలువ ఉండాలి. విలువ అనేది ఒక పద్ధతి ప్రకారం చేసేది రాజకీయం తప్ప విచ్చలవిడిగా చేసేది రాజకీయం కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఫైనల్గా మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నేను అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాం. విశాఖపట్నం రీజన్గా పెట్టి కాకినాడ వరకు, పాత ఈస్ట్ గోదావరి వరకు ఒక రీజన్గా